ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను కనుక చూసినట్లయితే ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలో ఉన్నాడు. శుక్రుడు కూడా కర్కాటక రాశి ప్రవేశం చేశారు. ఇకపోతే బుధుడు మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడై వచ్చాడు. కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు. 2 ఆగస్టు 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. కుజుడు అంతవరకు అక్కడే ఉంటాడు. ఇకపోతే కేతువు మనకి సింహరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితిగతులను బట్టి మనం ఈ వారం ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉందో మనం చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి గురు శుక్ర గ్రహాల ప్రభావాల వలన మృష్టాన్న భోజనం ఈ వారం మీకు బాగా దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా మీకు భోజనాలు పెడతారు, చూసుకోండి కావలిస్తే. లేదా పిండాలు పెట్టే బ్రాహ్మడైన వాడు భోజనానికి బోక్తగా వెళ్తూ మిమ్మల్ని ఏదో రకంగా తీసుకెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. టెస్ట్ చేసుకోండి కావలిస్తే. అదేవిధంగా ధనము ఆదాయము బ్రహ్మాండంగా పెరిగిపోతుంది మీకు. కానీ మనశ్శాంతి ఉండదు. ఏ గుళ్ళు గోపురాలు తిరుగుతారు, మనశ్శాంతి ఉండదు. దూరపు ప్రయాణాలు చేస్తారు. అలాగే యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి వితండ బాధాలు చేస్తారు. మీరు ఏమీ చేయకుండా మౌనంగా ఉన్నా సరే మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో రకంగా మిమ్మల్ని గొడవల్లోకి లాగేస్తారు. ఆ విధంగా మీరు కూడా చక్కగా రాహు ప్రభావంలోకి వెళ్ళిపోతారు. కామం బాగా పెరుగుతుంది. రాహుగ్రహం ఎప్పుడైతే ఇది కలియుగం, కామయుగం, ఇది రాహు కంట్రోల్లో ఉంది. దురాశలు ఎక్కువైపోతాయి. కాబట్టి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని అణుచుకోవాలి. ఈ రకంగా ఇలాంటి వ్యవహారాల్లో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. మీ తప్పు లేకపోయినా అవతల వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇరికిచ్చేస్తారు. ప్రేమ అని రికార్డు చేసి యూట్యూబ్లో పెట్టేస్తారు. బీ కేర్ఫుల్. కాబట్టి పరిహారాలు ఏమి చేసుకోవాలి? ఆదాయాలు పుష్కలంగా వస్తాయి కర్కాటక రాశి వారికి. ఏమి చేయాలండి అని అంటే, మనకి ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నది? ఎవరు? రాహు. మిమ్మల్ని మీరే. రాహు దురాశ. ఆ రాహు జపం చేసుకోండి. రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చక్కగా చేసుకోండి. రావి చెట్టుని వేయండి. ఇంట్లో పెంచాలి కంపల్సరీ. రావి చెట్టును తులసి చెట్టుకు చేసినట్టుగా చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.